వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మానస. చాలా మంది పెరాలసిస్ తో బాధపడుతూ ఉంటారు. ఇది నిజంగా తగ్గి మళ్ళీ నార్మల్ గా ఉండగలుగుతామా అని. సో దీన్ని న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గించుకోవాలో డాక్టర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పెరాలసిస్ అసలు ఇది ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? అసలు పెరాలసిస్ వచ్చి మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎక్కువ ఏంటంటే బీపీ తెలియకుండా చాలా కాలం నుంచి ఉంటుంది. సో ఓన్లీ హై బీపీ వల్ల పెరాలసిస్ అనేది వస్తుంది. మెయిన్ రీజన్ ఇది. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయ్యి తలకి ఏదైనా హ్యామరేజ్ అయ్యి దానివల్ల రావడం వేరు ఉంటుంది. కానీ ఎక్కువ వచ్చే కేసెస్లో నార్మల్గా వచ్చేది హై బీపీ. సో ఏంటంటే కొంతమంది బీపీ ఉన్నా కానీ తెలుసుకోలేరు. అది నార్మల్ 120/80 బీపీ ఉండాలి. 150, 100. రీసెంట్గా ఒక అతను వచ్చాడు, 220/130 ఉంది బీపీ. సో వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఏం కనిపించవు. ఇంకా రాగానే చూసేసి వేరే వాళ్ళ కోసం వచ్చినట్టు వచ్చారు. రాగానే చూసేసి జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి, వెళ్ళి డాక్టర్ అన్న కన్సల్ట్ అవ్వండి, ఇక్కడ జాయిన్ అయితే డైట్ తోటి అది ఫాలో చేసుకుంటే ఇమీడియట్గా తగ్గుతుంది అంటే వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయ్యారు. కానీ మెయిన్గా ఏంటంటే తెలియకుండా హై బీపీ ఉండి ఎప్పుడైనా బాగా ఎక్కువ టెన్షన్ పడ్డాం, కోపం వచ్చినప్పుడు బాగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి ఇమీడియట్గా పెరాలసిస్ అనేది వస్తుంది. సో కొంతమందికి నిద్రలో రావచ్చు, కోపంలో టెన్షన్లో ఉన్నప్పుడు రావచ్చు. ఇనీషియల్గా కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది బాడీ. అంటే అంత బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి సివియర్గా ఉన్నట్టు రాకుండా చేతులు తిమ్మిర్లు రావడం, సెన్సేషన్ పోయినట్టుగా అనిపించడం, ఒక సైడ్ అంతా కూడా వీక్ అనిపించడం, నోరు కొంచెం పెదవి కదిలినట్టుగా ఒక సైడ్కి పోయినట్టు అనిపించడం, సిమ్టమ్స్ బాడీ కొంచెం చూపిస్తుంది. సో ఈ రాగానే సిమ్టమ్స్ మనకు కొంచెం తెలుస్తున్నాయని చెప్పాను అనుకొని బీపీ చెక్ చేసుకొని దానికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నా లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నా కొంచెం సాల్ట్స్ ఇవన్నీ తగ్గించేసుకొని, పచ్చళ్ళు స్పైసెస్ ఇవన్నీ తగ్గించేసుకొని బీపీని కంట్రోల్లో ఉండేటట్టు కన్నా చూసుకోవాలి. లేదనంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మన దగ్గరికి తీసుకొని వస్తారు. మెయిన్గా మన దగ్గర 10-15 ఇయర్స్ నుంచి పెరాలసిస్ ఉన్నా కానీ 3 to 4 monthsలో నార్మల్ చేసి పంపిస్తాం. మెయిన్గా ఏంటంటే పక్షవాతం వచ్చింది అని అంటే బ్రెయిన్లో నరాలు చిట్లిపోతాయి. సో రైట్ సైడ్ నరాలు చిట్లిపోతే లెఫ్ట్ హ్యాండ్ పడిపోతుంది. ఏంటంటే బాడీ బ్రెయిన్కి లిమ్స్కి ఆపోజిట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే బ్రెయిన్ స్ట్రోక్, రైట్ సైడ్ లిమ్స్ పడిపోతాయని. రైట్ సైడ్ వచ్చిందనంటే తొందరగా తగ్గిపోతుంది, చాలా తొందరగా చేతులు కాళ్ళు తొందరగా రికవరీ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే రైట్ సైడ్ వచ్చిందనంటే మాట కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో హార్ట్ మజిల్కి లింకప్ ఉంటుంది కాబట్టి చెయ్యి అంతా వస్తుంది, 70-80% దాకా వస్తుంది. 100% అని చెప్పని కొంతమందిలో తొందరగా కనిపిస్తుంది, కొంతమందిలో కనిపించు. అలా కాకుండా రేడియల్ ఆర్టరీ ఇంజరీ అయ్యి కంప్లీట్గా రిస్ట్ కంప్లీట్గా ఫోల్డ్ అయింది అని అంటే దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మెయిన్గా ఏంటంటే మజిల్స్ వీక్ అవుతాయి, నరాలు వీక్ అవుతాయి. వాళ్ళకి ప్రాపర్ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేయిస్తే ఆ మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ మళ్ళీ న్యాచురల్గా ముందే ఎలా ఉన్నారు అసలు ఏం తెలియకుండా, మన క్లినిక్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మన వీడియోస్ చాలా ఉంటాయి. సో అంతా కూడా రావడం 2-3 monthsలో మొత్తం మంచిగా అయిపోయి అసలు ఏం తేడా లేకుండా అంతా మంచిగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్ మనం కరెక్ట్గా ఎలా చెప్తున్నాం అనేది, అంటే నేచర్ కేర్ అంటే మసాజెస్ ఇవన్నీ ఉంటాయి, న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఆక్యుప్రెషర్ అని చెప్పని, మ్యాగ్నెటోథెరపీ అని చెప్పని, ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్నిటిని కూడా వాళ్ళకి చెప్తాం. సో ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంటాయి, యోగా థెరపీ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించేసి, అండ్ మెయిన్గా పక్షవాతం అని అంటే వాతం ఎక్కువై వస్తుంది. సో హీట్ అనేది ఎక్కువగా వస్తుంది, వేడి అనేది ఎక్కువై వస్తుంది. ఆ వాతం అంటే ఏది తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పెట్టుకున్నాం అంటే కొంతమందికి మైల్డ్గా స్ట్రోక్ వస్తుంది, కొంచెం తిమ్మిర్లట్టు వచ్చినట్టుగా వస్తుంది, ఓరే పీరియడ్ అప్పటికప్పుడు కోలుకుంటారు. కొంతమందికి కొంచెం ఇంకా స్ట్రోక్ ఎక్కువ వస్తుంది, సో వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. కొంతమందికి సివియర్ స్ట్రోక్ వస్తుంది, ఎక్కువ బ్లడ్ క్లాట్స్ కనిపిస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే సివియారిటీ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్గా లేవలేకపోవడం, బెడ్డెన్ అయిపోయి ఉండడం. సో ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. మీరు ఎంత ఎర్లీగా తీసుకొని రాగలిగితే అంటే ఒక 6 months 1 year లోపలైతే తొందరగా వస్తుంది. బాగా ఎక్కువ ఇయర్స్ పట్టుకుంది జనరల్గా ఏంటంటే పక్షవాతాన్ని ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని మంత్స్ అన్నట్టుగా చెప్తాం. సో టైం టేకింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ మజిల్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోయి మూమెంట్ అనేవి లేకుండా రెస్పాండ్ కాకుండా ఉంటాయి కాబట్టి ఆ నర్వ్స్ మజిల్స్ని ఒక ప్రాపర్ పొజిషన్స్ తీసుకురావడానికి టైం తీసుకుంటుంది. బెటర్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ మన దగ్గర మంచిగా క్యూర్ అవుతుంది, రావచ్చు. ఓకే, అంటే ఇది వంశపారపర్యంగా కూడా రావచ్చు అంటారు సార్? హై బీపీ ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. ఇంకో రీజన్ కూడా ఏంటంటే చాలా మంది టాబ్లెట్లు వాడుతూ ఉంటారు, మర్చిపోతారు. అంటే వేరే ఊరికి వెళ్తున్నాం, తీసుకెళ్ళలేదు, జర్నీస్ చేస్తున్నాం, మర్చిపోయాము అని చెప్పని అంటారు. అక్కడి నుంచి రాగానే 3-4 days బీపీ టాబ్లెట్లు మర్చిపోవడం. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్లో ఏం చేసినా కానీ మెడికేషన్ కంప్లీట్గా రెగ్యులర్గా వాడాలి. సో మర్చిపోవడం, వేసుకోకపోవడం ఏదైనా చేశారంటే కంప్లీట్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది, నేచర్ క్యూర్ అని కాకుండా. ఓకే, దీనికి ఏమైనా ప్రాపర్ డైట్ కానీ లేదంటే ఇంకా హోమ్ రెమెడీస్ కానీ ఏమైనా ఉంటాయా సార్?
సో మజిల్స్ ఏంటంటే వాతం ఉండేవి తీసుకుంటే ఇంకా మజిల్స్ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, వాతం ఎక్కువై వస్తుంటుంది కాబట్టి బాడీని చలవ చేసి, సో మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, రైసే ఎక్కువ తీసుకోవడం, వేడి చేసి ఈవెన్ చపాతీలు కూడా సో ఓవర్ హీట్ చేస్తూ ఉంటాయి. సో ఐరన్ ఎక్కువగా ఉండే వాటి అన్నిటి కూడా వాతం ఎక్కువ ఏవైతే ఇస్తాయో పపాయ, వాతం చేసే అన్ని కూడా ఐరన్ ఎక్కువ ఉండే అన్ని కూడా వేడి చేస్తూ ఉంటాయి. వాటిని తగ్గించేసుకొని, వాతాన్ని తగ్గించేసుకొని చలవ చేసేటట్టుగా ఇస్తూ విత్ ఎక్సర్సైజ్, మసాజెస్ వీటితోటి మనం ట్రై చేస్తూ ఉంటే బాడీ హెల్దీగా రికవరీ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, పెరాలసిస్ ని న్యాచురల్ పద్ధతి ద్వారా ఎలా తగ్గించుకోవాలో. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి PRK హెల్త్. థ్యాంక్ యూ.